ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. ఈరోజు మనం నూతన కృపా కార్యక్రమంలో ధ్యానించుకోవాల్సిన వాక్యం ఏమనగా యెర్మీయా 33వ అధ్యాయము 3వ వాక్యము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయును. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామం మహింపరచబడునుగాక. మనం ఈ వాక్యం చూస్తున్నట్లయితే యెర్మీయాతో దేవుడు చెప్తున్న ఒక మాట ఉన్నది. ఈ యెర్మీయాతో దేవుడు ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడని అంటే, యెర్మీయాని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడంట. యెర్మీయాని మనం మొదటి అధ్యాయంలో చూస్తున్నట్లయితే చూడండి, యెర్మీయా అధ్యాయంలో మొదటి అధ్యాయము 5వ వాక్యంలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. ఆమేన్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు యెర్మీయాని ఎలా ఏర్పరచుకున్నాడంట. తల్లి గర్భంలో రూపింపక మునిపే జనములకు ప్రవక్తగా ఆయన దేవుని కొరకు ఆయన్ని నియమించుకొని ఉన్న యెర్మీయాని నియమించుకొని ఉన్నాడు. కానీ ఇక్కడ యెర్మీయా చెప్తున్న మాట ఏమిటంటే, మనం కింద వాక్యం చదువుకున్నట్లయితే యెర్మీయా ఏం చెప్తున్నాడు? అయ్యో నేను బాలుడునయ్యా, నేను బాలుడను, నాకు మాటలాడుటకు శక్తి లేదు, నాకు మాటలాడుటకు శక్తి చాలదు అని ఆయన మొరపెడుతూ ఉన్నాడు. అలా మొరపెట్టిన వెంటనే ఆయనతో దేవుడు చెప్తున్న మాట ఏమిటి? నేను బాలుడనని నీవు అనవద్దు. ఎందుకనంటే, నేను బాలుడనని నీవు అనవలసిన పని లేదు. ఎందుకు? నేను తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నేను నియమించుకొని ఉన్నాను. నా కొరకు నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను. నేను పంపే ప్రతి స్థలంలోనికి నీవు వెళ్ళాలి. జనములకు, రాజులకు మధ్యలో నేను చెప్పే ప్రతి ఒక్క మాటలు వారికి నీవు చెప్పే విధంగా ఉండాలి అని దేవుడు యెర్మీయాకు ఎంతో ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి ఉన్నాడని చెప్పి మనం ఈ వాక్య ధ్యానంలో మనము చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. కానీ యెర్మీయాలో ఉన్న ఒక భయం ఏమిటనంట, నేను బలహీనుడని, నేను నేను మాటలాడుటకు శక్తి సరిపోయిన వాడిని కాదు. ఆ మాట యెర్మీయా ఎందుకు అనగలిగాడు? ఆ మాట యెర్మీయా ఎందుకు అనగలిగాడు అని అంటే, తన నోటి మాట సరిలేనందువలన. హల్లెలూయా. ఇక్కడ మనం అలాగే కింద వాక్యం ధ్యానించుకున్నట్లయితే ఉన్నది, దేవుడు యెర్మీయా యొక్క నోరు ముట్టాడు అని ఉన్నది. ఆ యెర్మీయా యొక్క నోరు తాకాడు. ఆ నోరు తాకిన వెంటనే ఆయన మళ్ళా ఏం చెప్పాడు? నేను నాటుటకును, కట్టుటకును, పడగొట్టుటకును, పెళ్ళగించుటకును, వీటన్నిటి కొరకు నేను నియమించుకొని ఉన్నానని చెప్పి ఆయన యెర్మీయా ఒక శరీరాన్ని ముట్టలేదు, కానీ యెర్మీయా యొక్క శిరస్సును ముట్టలేదు, కానీ యెర్మీయా యొక్క ఆయనలో ఉన్న కాళ్ళని, చేతులని వాటిని ముట్టలేదు, కానీ యెర్మీయా యొక్క నాలుకను ఆయన ముట్టాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? యెర్మీయా తన నోటి మాటలు సరిలేవనని ఎరిగి, అయ్యా నేను బలహీనుడను, నా నోటి మాటలు నీ సన్నిధిలో యథార్థమైనవిగా, నమ్మదగినవిగా ఉండాలి. కానీ నీవు చెప్పిన మాటలు ఇతరులకి నేను చెప్పాలన్నా కూడా, నీవు చెప్పిన ఆ ప్రవచనం నేను ఇతరులకి ప్రకటించాలన్నా కూడా మొదట నేను ఎలా ఉండాలి? నా నోరు సరిచేయబడాలి. కాబట్టి బలమైన నీ మాటలు నాయన, శక్తి కలిగిన నీ మాటలను ప్రచురించుటకు గాని, ప్రకటించుటకు గాని, ప్రవచనం నేను చెప్పుటకు గాని అర్హత లేని ఒక బలహీనుడనని తనలో ఉన్న ఆ కొరతని ఆయన దేవుని వద్ద ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్నందువలనే ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆయన నోటిని ముట్టాడు అని ఉన్నది. ఆయన నోటిని ముట్టిన వెంటనే ఆయన యెర్మీయా నోట తన మాటలను ఉంచి దేవుడు యెర్మీయాని తన కొరకు వాడుకుంటూ ఉన్నాడు. అలా వాడుకుంటూ వెళ్తూ ఉండగా, అదే ఇక్కడ మనం చూసిన ఈ వాక్యం, నాకు మొరపెట్టుము. ప్రతి విషయంలో కూడా ఎక్కడెక్కడైతే యెర్మీయా భయపడుతూ ఉన్నాడో, ఎక్కడెక్కడైతే యెర్మీయా తన నోటి మాట ద్వారా జారిపోదునేమో, బలహీన పడిపోదునేమో అని ఆయన ఎప్పుడైతే ఆయన కృంగిపోతూ బలహీనపడుతూ ఉన్నాడో, అలాంటి సమయంలో అన్నిట్లలో కూడా దేవుడు యెర్మీయాకి ప్రత్యక్షమై, దేవుని యొక్క వాక్కు ఆయనకి ప్రత్యక్షమై చెప్తున్న మాటలే ఏమై ఉన్నది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు ఊహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేసేదను. ఎందుకంట, నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను, నిన్ను నేను నియమించుకొని ఉన్నాను,
నిన్ను నా కొరకు తల్లి గర్భంలో పిండము కాకు మునిపే నేను ఏర్పరచుకున్న ఒక దేవుడినై ఉన్నానని చెప్పి యిర్మీయాని ఆయన ఎంతో బలపరుస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే మనం దావీదు కీర్తనల్లో కూడా ఉన్నది. అతను నాకు మొరపెట్టెను, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి తోడయుండి అతని నేను విడిపించేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఈ మాటలను బట్టి కూడా మనం తెలుసుకోవాల్సినది ఎలా ఉన్నది, మనము మొరపెట్టాలంటే ఎలా ఉండాలి. దావీదు తన అపరాధమును ఒప్పుకొని విడిచిపెట్టి కనికరింపబడ్డాడు గనక దావీదు యొక్క మొర దేవుడు ఎప్పుడు వింటూనే ఉన్నాడు. దావీదు హృదయంలో తలంపు పుస్తక మునిసే, ఆయనకు ఆలోచన కలగక మునిసే దేవుడు ఎరిగినాడు అని చెప్పి గ్రహించిన ఒక వ్యక్తి దావీదు. అలాగే ఇక్కడ యిర్మీయా తన కొరతను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు గనక ఆ నోటిని ఆయన ముట్టి యిర్మీయాని దేవుడు సరిచేసి తన కొరకు ప్రవక్తగా నియమించుకొని దేవుని చిత్తాన్ని యిర్మీయా ద్వారా దేవుడు నెరవేర్చుకున్నాడు. దావీదు పట్ల కూడా తన అపరాధంలో ఒప్పుకొని విడిచిపెట్టాడు గనక కనికరింపబడి దావీదుకు కూడా దేవుడు తోడయుండి ఆయన మొరపెట్టినప్పుడు అల్లా కూడా ఆయన ప్రతి సమయంలో కూడా దావీదుని రక్షిస్తూ తప్పిస్తూ కాపాడుతూ వచ్చాడు. మనం అలాగే చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోనే యెషయాలో మనం చూసినట్లయితే హిజ్కియా గురించి కూడా మనము చెప్పుకోదగిన మాట ఏంటి. హిజ్కియాకి ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అక్కడికి యెషయా వచ్చి నీవు మరణించబోతున్నావు, ఈ రాత్రికి నీ ఇల్లంతా చక్కబెట్టుకోమని చెప్పిన సమయంలో వెంటనే ప్రవక్త దగ్గర ఏమన్నా హిజ్కియా బ్రతిమాలుకున్నాడా? అయ్యా దేవుడు చెప్పినది ఈ మాట అని యెషయా చెప్పిన వెంటనే యిర్మీయా ఆయన ఏం చేశాడు? హిజ్కియా ఏం చేశాడు చెప్పండి. వెంటనే ఆయన ప్రవక్త దగ్గర అయ్యా మీ దేవునికి చెప్పయ్యా, అయ్యా దేవుని దగ్గర నేను బాగానే ఉన్నాను కదయ్యా, నేను దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాను కదయ్యా, నాకు ఇంతలోకి మరణమని నీ ద్వారా దేవుడు నాకు ఎందుకు చెప్పవలసి వచ్చింది? నీవు ప్రార్థించినట్లయితే, నీవు మొరపెట్టినట్లయితే, నీవు బతిమాడినట్లయితే దేవుడు నాకు ఆవుషను దయచేస్తాడేమో, అడగమని చెప్పి ఏమన్నా ఆ యెషయాని ఏమన్నా బ్రతిమాలుకున్నాడా హిజ్కియా? లేదు. హిజ్కియా వెంటనే యెషయా అని ఆ ప్రవక్త ఆ మాట చెప్పి వెళ్ళిన వెంటనే ఆయన గోడ వైపు తిరిగాడంట. ఆయన గోడ వైపు తిరిగి దేవా యెహోవా నా ధర్మకార్యాలన్నీ నీవు ఎరిగి ఉన్నావు కదయ్యా, నన్ను చూస్తుండే దేవుడు కదా నాయనా, అయ్యా నా క్రియలన్నీ నీకు తెలుసు కదా ప్రభువా, ఈ స్థితి నాకు ఏమిటయ్యా అని చెప్పి దేవుని వైపు గోడ వైపు తిరిగి కన్నీరు విడిచాడంట. అలా గోడ వైపు తిరిగాడంటే ఏమిటి? ఇంతవరకు నేను నా కార్యాలు నా క్రియలన్నీ కూడా నేను దేవునికి చేస్తూ ఉన్నానని అనుకుంటున్నాను, కానీ నేను దేవుని ఇష్టపరిచే రీతిగా దేవుని వైపు నా హృదయాన్ని నేను మళ్లించలేకపోతున్నాను. కాబట్టి నా హృదయము దేవుని వైపు మళ్ళాలని నా దేవుడు కోరుకుంటున్నాడు, నా హృదయాన్ని చక్కబెట్టుకోమని నా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని ఆయన గోడ వైపు తిరిగి దేవునికి మొరపెట్టాడు. ఆ మొరని వినిన వెంటనే మరలా అదే యెషయా ద్వారా తిరిగి పంపించి 15 సంవత్సరముల హిజ్కియాకి దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఆ ఆయుష్ దేవుని కొరకు ఆయన వాడబడే రీతిగా ఆ 15 సంవత్సరములు కూడా దేవుని కొరకు తన ఇంటిని అనగా తన హృదయాన్ని చక్కబెట్టుకొని దేవుని కొరకు ఆయన యథార్థముగా నమ్మకముగా జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నాడు గనక ఆ 15 సంవత్సరములు ఆయుష్ దేవుడు ఆయనకి గొప్పగా కొనసాగించాడు. మనం ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఈ వాక్య సారాంశంలో మనం చూసినట్లయితే దేవునికి మనము మొరపెట్టే వారి మీద నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను, నువ్వు గ్రహించలేనివి, నీవి ఎరగనివి, నీకు తెలియనివి అని ఎన్ని విధాలుగా దేవుడు మనకి ఎందుకు చెప్పున్నాడు. మన మొర ఎలా ఉండాలంట? మొదట మన మొర మన హృదయాన్ని చించుకొని దేవుని వైపు చూసే వారినిగా మనము హిజ్కియా వలె ఉండాలి. అలాగే మన మొర ఎలా ఉండాలంట? మన తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకునే వారినిగా దావీదు వలె మనం మొరపెట్టేవారుగా ఉండాలి. అలాగే మన మొర ఎలా ఉండాలి? యిర్మీయా వలె మన మాట యందు, మన ప్రవర్తన యందు, మన తీరు యందు నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని చెప్పి దేవుడు యిర్మీయాకు చెప్పిన వెంటనే యిర్మీయా దేవుని వద్ద చెప్పిన మాట ఏమై ఉన్నది? అయ్యా నేను మాట్లాడుటకు శక్తి సరిపోయిన వాడిని కాదయ్యా. అంటే ఏమిటి? అయ్యా రెండంచులు కలిగిన ఖడ్గము వలె ఉన్న నీ మాటలు నాయన, అయ్యా
శుద్ధ జలముతోనైనా పరిశుద్ధపరచబడగలిగిన నాయన, మమ్మల్ని శుద్ధీకరింపబడిన నీ మాటలు ప్రభువ, నీ పవిత్రమైన నాయన నీ మాటలు ప్రభువ, నా నోటి వెంట వాటిని నేను ఇతరులకు చెప్పుటకు అర్హత కలిగిన ఒక నోరుని నేను కలిగి ఉన్న వ్యక్తిని కాదు. కాబట్టి నన్ను క్షమించు నాయన. నీ బలమైన శక్తి కలిగిన మహిమ కలిగిన నీ మాటలను ఇతరులకు నేను బోధించగలిగిన అర్హత కలిగిన ఒక నోటి కలిగిన వ్యక్తిగా నేను లేనయ్యా అని చెప్పినప్పుడు, అలా చెప్పవద్దు, నిన్ను నేను నియమించుకొని ఉన్నాను, నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను, నిన్ను నేను ఎన్నుకొని ఉన్నాను అని చెప్పి దేవుడు ఆయనని తనకిచ్చిన ఆ అధికారం, తన కొరకు ఏర్పరచుకున్న ఆ ఏర్పాటు ఏమిటని యిర్మీయా గ్రహించే రీతిగా దేవుడు ఆయన నోటిని ముట్టాడంట. అలాగే ఈ దినాన మనం దేవుని మాటలు మాట్లాడే వారినిగా, మనం దేవుని వైపు చూసే వారినిగా, మనం దేవుని సన్నిధిలో ఆత్మలో మరణించకుండా జీవాన్ని పొందుకునే వారినిగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో యథార్థముగా మనం ఉండాలి. నిష్కలంకమైన హృదయంతో, నిర్మలమైన మనసుతో, మన మాట యందు, మన ప్రవర్తన యందు, మన క్రియ యందు, సమస్తమందు కూడా దేవుని మయంపరిచే వారిగా మాత్రమే మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే, కొంచెంలో నమ్మకముగా మనం ఉన్నట్లయితే తప్పకుండా అధికముగా మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయనే ఉన్నాడు. తప్పక మనం మొరని ఆయన వినే దేవుడుగా ఉండి, మనం గ్రహించలేని, మనము ఎరుగని ఎన్నో గూఢమైన సంగతులను, గొప్ప సంగతులను ఆయన మనకి బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా అలాగే ఉందుగాక. దేవుడి మాటలను దీవించునుగా. ప్రార్థించునుగా. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్థితిలో స్తోత్రాలు నాయన. ఇదో ప్రభు, ఈ సమయంలో నీ మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలయ్యా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీ ఊహించలేని గొప్ప కార్యములను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదనని చెప్పిన దేవా, నీకు వందనాలు స్వామి. అయ్యా, మా మొరని వినే దేవుడుగా నీ ఉండి ప్రభువా, స్తోత్రము స్వామి. అయ్యా, గొప్ప సంగతులనైనా, గూఢమైన సంగతులను ప్రభువా, గొప్ప కార్యాలనైనా మేము ఎరిగే వారినిగా, గ్రహించే వారినిగా ప్రభువా, స్తోత్రమయ్యా. అయ్యా, నీ మాటలు మా నోట నీవు ఉంచి ఉన్న దేవుడు అని నాయన. అయ్యా, నీ మాటలను ప్రభువా మేము చదువుతుండగా, ధ్యానించుండగా, ఇతరులకు బోధించుచుండగా నాయన, యథార్థమైన హృదయంతో ప్రభువా చూసుచున్న దేవుడివి నీవని నాయన. హిజ్కియావనే ప్రభువా, స్తోత్రము స్వామి. నీ వైపు మా హృదయాల్ని మళ్లించే వారిమిగయ్యా, దావీదు వలె మా అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరం పొందుకునే వారినిగా తండ్రి. యిర్మీయా వలె నాయన మా కొరతలను నీ సన్నిధిలో సరిచేసుకునే వారినిగా ప్రభువా నీవే మాకు సహాయం చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా, స్తోత్రము స్వామి. అయ్యా, స్తోత్రం. ప్రతి బిడ్డల్ని నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా, వాక్యం విని విడిచిపెట్టే వారిగా కాకయ్యా, నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగైండి నాయన. అయ్యా, కొందరికైనాను నాయన ప్రయోజనకరముగా ప్రభు ఈ వాక్యం ఉండే రీతిగా అయ్యా, పరిశుద్ధాత్మ శక్తి చేతన, బలం చేతన కాక నీ ఆత్మ ద్వారా నేను సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.